హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చింతకాయ పచ్చడి చేశానండి. పచ్చి చింతకాయలతో చాలా టేస్టీగా వచ్చింది. సో ఇలా ఒకసారి చింతకాయ పచ్చడి చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చట్నీలోకి కానీ చాలా బాగుంటుందండి, దోశ చట్నీలకు కానీ. సో ఇందులో కావాల్సింది ఒకసారి చూద్దామా. చింతకాయలు కొంచెం లావుగా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకున్నాను. కారం ఎక్కువే ఉండాలండి, కొంచెం చింతకాయలు పులుపు ఉంటాయి కదా. సో వీటిని పొట్టు తీసేసి దంచుకోవాలి. ఫస్ట్ కడాయి పెట్టానండి పొయ్యి మీద, ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసేద్దాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుదాం ఒకసారి. చూసారు కదా, పచ్చిమిర్చి వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా, చింతకాయలు అయితే నేను ఇలా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాము. కొన్ని ఎల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దంచిన చింతకాయ తొక్కు ఉంది కదండి, అది వేసేసుకొని కొంచెం బరకగా అరుపుకుందాం ఫస్ట్. తర్వాత కొంచెం మెంతిపిండి వేసుకుందాము. చూసారు కదండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము. ఆల్రెడీ కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసుకొని ఒకసారి కలుపుదాము. ఇప్పుడు ఎల్లిపాయలు అండి దంచి వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు చింతపండు తొక్కు వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. సో ఇలా ఒకసారి చింతకాయ పచ్చడి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.